ఫిజికల్గా అయితే మంచిగానే వర్కౌట్ అవుతుంది, కానీ బాడీ స్ట్రెంగ్త్తో పాటు కొంచెం మెంటల్ స్ట్రెంగ్త్ కూడా అవసరం అనిపిస్తుంది. ఓకే, సారీ. హాయ్, వెల్కమ్ టు హరి ఫిట్నెస్ డైరీస్. ఈరోజు 18 డే 75 డేస్ ఛాలెంజ్లో సండే ఎర్లీ మార్నింగ్ మంచిగానే స్టార్ట్ అయింది. యాక్చువల్లీ వర్కౌట్ చేద్దామని చెప్పేసి టెర్రస్ పైకి వచ్చేసాను. జిమ్కి అయితే వెళ్ళలేదు. ఎక్కువ టైం దొరుకుతుంది, క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఈరోజు ఓపెన్ ఎయిర్లో సన్లైట్లో చేస్తే మంచిగా బెటర్ ఫీల్ వస్తుందని అనిపించింది. అందుకే జిమ్కి అయితే వెళ్ళలేదు, ఇక్కడే చేస్తున్నా. కానీ స్టార్ట్ చేసేటప్పుడు అనిపించింది 3 స్టేర్స్ పైకి ఎక్కగానే ఫిజికల్గా అయితే స్ట్రాంగ్గానే అనిపిస్తుంది. కొంచెం మెంటల్ స్ట్రెంగ్త్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకున్నాం అని చెప్పి ఒకసారి లైక్ మెడిటేషన్ ఏదన్నా ట్రై చేద్దామని అనుకుంటున్నా. ఒకసారి ట్రై చేసి చూద్దాం. కాసేపు ఏదో ఆలోచనలో ఉన్నాను. కళ్ళు ఫస్ట్ కొంచెం బ్లర్గా ఉంది, మసమసగ్గా ఉంది. ఫస్ట్ అంటే అరౌండ్ 2 minutes వరకు ఉంటాను. అది ఓంకారంకి ముందు అయితే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అంటే తెలియలేదు ఏం నాకేమైతే నచ్చిన మనుషుల్ని కానీ లేదంటే సంథింగ్ అలాగేదన్నా నాకు నచ్చే విషయాన్ని గుర్తు చేసుకొని నిజంగానే ఫోకస్గా ట్రై చేశాను సంథింగ్. కానీ ఏకాగ్రత అయితే సంథింగ్ ఇలా స్ట్రైట్గా ఉండడం వల్ల నా ఎదురుగానే సంథింగ్ ఏదో లైక్ నేను ఏదో దేని గురించి అయితే అనుకుంటున్నాను అది నా ఎదురుగానే ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది. మేబీ దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలేమో, ఇంకా దీని గురించి మనం తెలుసుకోవాలి. కానీ మంచిగానే అనిపించింది. వర్కౌట్ చేద్దామని వచ్చా, ఏదేదో చేస్తున్నా, అదేం చేస్తానో కూడా తెలియదు. యాక్చువల్లీ ఇది రియాలిటీ. ఛాలెంజ్ అవి ఇవి మనం సెట్ చేసుకోవడానికి మనం చేస్తున్న ప్రయత్నాలు అంతే. ఒకసారి రియాలిటీలోకి ఆలోచిస్తే ఎట్లుంది పరిస్థితి. చేసా, రెడీ అయ్యా, బ్రెయిన్లో అయితే ఉంది వర్కౌట్ చేయాలని, వచ్చా కూడా చేద్దామని కూడా ఉంది. బట్ రోజు అయితే నిజంగా వీడియోస్ కోసం సంథింగ్ చేస్తున్నా, బాడీ అయితే మంచి స్ట్రెంగ్త్ వస్తుంది. యాక్చువల్లీ అలాగే ఉంటారేమో, అలాగే ఉండాలేమో, ఎందుకంటే ధ్యాస అంతా ఎక్కడో. చేసేది మంచి పని కాబట్టి అన్నిటినీ పక్కన పెట్టి మన ప్రయత్నం మనం చేస్తూ ఉండడమే. ఇదంతా వీడియో రిలేటెడ్ కాదేమో, బట్ కానీ రియల్ లైఫ్ అయితే ఇంతే కదా. ఈరోజు ఓన్లీ స్ట్రెచింగ్ చేద్దాం బాడీకి. వర్కౌట్స్ స్టార్ట్ చేసి మనం 2 weeks పైన అయిపోయింది, కానీ ఎప్పుడు స్ట్రెచింగ్ అయితే చేయలేదు. ఈరోజు సండే కొంచెం బాడీ మంచి రిలాక్స్ ఇచ్చినట్లు ఉంటుంది. స్ట్రెచింగ్ కూడా ఇంపార్టెంటే. స్ట్రెచింగ్ కూడా బాడీ మొబిలిటీకి, ఫ్లెక్సిబిలిటీకి చాలా ఇంపార్టెంట్. ప్రతి రోజుకి స్ట్రెచింగ్ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ పోయాం. ఆల్రెడీ ఇంప్రూవ్ అవుతుంది కూడా. మొబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటేనే మనం ఫిట్గా ఉన్నట్లు.
ఇప్పుడు చేసిన ఈ 2 mobility exercises మన బ్యాక్ బోన్ అండ్ షోల్డర్స్ అండ్ నెక్ పార్ట్ వీటి మీద మంచి ఇంపాక్ట్ పడుతుంది, వాటిలో మంచి ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ చేస్తుంది. ఈ మొబిలిటీ వచ్చేసరికి మన హామ్ స్ట్రింగ్స్ అంటే యాబ్ మజిల్స్ వీటిని బాగా ఫ్లెక్స్ చేస్తుంది. తెలుస్తుంది నా ఆర్మ్ స్ట్రింగ్స్ అండ్ యాబ్స్ అండ్ కింద బ్యాక్ బోన్ అన్నిటినీ వర్కౌట్స్ కంటే ఎక్కువ ఇంపాక్ట్ పడుతూ ఇన్ని రోజులు ఎందుకు స్ట్రెచ్చింగ్ చేయలేదా అనిపించేలా ఉంది. బాగుంది. లెగ్స్ను కొంచెం ఇలా వైడ్గా పెట్టుకొని ట్రాక్ ఫోల్డ్స్. రైట్ నీలో అయితే సౌండ్ వస్తుంది. ఈ సర్జరీ అయిన దగ్గర నుంచి సౌండ్ అలాగే కంటిన్యూ అవుతూనే ఉంది. ఎప్పుడు నార్మల్ అయిద్దో, నార్మల్ అయ్యేంత వరకు మన ఫిజియోథెరపీ అయితే కంటిన్యూ చేద్దాం. ఇది కూడా మన నీస్ అండ్ హిప్ పార్ట్ మీద మంచిగా ఎఫెక్ట్ పడుతుంది. దీన్ని ఫాస్ట్గా చేయకుండా కొంచెం అలా హోల్డ్ చేస్తే మంచిగా ఎఫెక్ట్ తెలుస్తుంది. వేరే పొజిషన్. ఇది మన బ్యాక్ బోన్ ఫ్లెక్సిబిలిటీకి అండ్ నెక్ కూడా. నాకు ఈ మొబైల్ చూడటం వల్ల, చదువుకోవటం వల్ల నెక్ అనేది నాకు పడుకునే ముందు పిల్లో యూస్ చేసే అలవాటు లేదు. అందుకే నెక్ సెంటింగ్ కొన్నిసార్లు ఇబ్బంది అనిపించేది. ఈ మొబిలిటీ ఎక్సర్సైజ్ కొంచెం కంటిన్యూ చేస్తే బాగా రిలాక్స్ అనిపించేలా అనిపిస్తుంది. మీరందరూ కూడా ఈ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ కంపల్సరీగా వీక్లీ వన్స్ అనే ట్రై చేయండి. మీ బాడీలో జాయింట్స్ అన్నీ అండ్ బోన్స్ అన్నీ చాలా ఫ్లెక్సిబుల్గా, బాడీ ఎప్పటికీ ఫిట్గా ఉంటుంది. ఇది మన షోల్డర్ అండ్ నెక్కి చాలా అంటే చాలా రిలాక్స్, చాలా ఎక్కడెక్కడ జాయింట్స్ రిలీజ్ అవుతున్న ఫీలింగ్ ఉంది. చాలా మంచి ఎక్సర్సైజ్. మొన్న చేసిన షోల్డర్ అండ్ చెస్ట్ ఎక్సర్సైజ్కి మంచి రిలాక్సేషన్ పొజిషన్.
ఇది రెండోసారి రికార్డ్ చేస్తున్నా. రికార్డ్ చేశాను అనుకొని చెప్పేసి చేశాను, బట్ కానీ అదొక రికార్డ్ అయితే అవ్వలేదు. 10 minutes అయితే ఎక్సర్సైజ్ అది వీడియో అయితే ప్లే చేశాను అనుకొని బ్లైండ్గా చేసేసాను, మిస్ అయిపోయింది. చక్రాసనం చాలా ఇంపార్టెంట్. పర్లేదైనా ఇంకోసారి చేస్తా. ఓకే, ఎస్. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7. బ్యాగ్ మీద అంతా ఇంపాక్ట్ కూడా అంతా పడుతుంది. చాలా మంచి స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్. అబ్బో ఓకే ఓకే. సాయిరామ్ 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 అన్న పరిస్థితి అయిపోయింది మంది. అయినా తగ్గేది లేదు. ఈరోజు వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. స్ట్రెచింగ్ వర్కౌట్ చాలా బాగా అయింది. యాక్చువల్ చేద్దాం అనుకుంది ఒకటైతే చేసింది వేరే, బట్ కానీ నా బాడీకి యాక్చువల్ నీడ్ అయితే స్ట్రెచ్చింగే ఉంది. అందుకే అనుకోకుండా బాడీయే అలా ఇదైపోయినట్లుంది. అనుకున్నట్లుగానే చాలా బాగా స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అయితే చేయగలిగాను. బాడీ కూడా చాలా మంచి రిలాక్స్గా అనిపిస్తుంది. రేపు మండే రేపు నుంచి రేపు ప్రతి ఎక్సర్సైజ్కి ఈ మొబిలిటీ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. మనకే కాదు, ఎక్సర్సైజ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా, అండ్ జిమ్ చేసే వాళ్ళకి కూడా ఇంకా కంపల్సరీగా వార్మప్ అండ్ స్ట్రెచింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకే, నా వీడియోస్ కనుక చూస్తున్నప్పుడు మీకు ఏ పాయింట్లో అయినా కానీ నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒకసారి లైక్ చేయండి. అండ్ నా వీడియోస్ని చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.